హలో, ఈరోజు ఏదైతే భవాన్ నగర్ తెలంగాణ రాష్ట్రం కాప్రా సర్కిల్ హైదరాబాద్లోని కాప్రా సర్కిల్లోని మల్లాపురంలోని భవాన్ నగర్లోని యొక్క డ్రైనేజ్ సమస్య గురించి మాట్లాడడానికి ఒక సున్నం రాజేష్ గారు ఉన్న టీడీపీ స్టేట్ బీసీసీఎల్ సెక్రటరీ అతనితో మాట్లాడి తెలుసుకుందాం. ఆ యొక్క ఏదైతే భవాన్ నగర్ లో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య ఉన్నదో దాని మీద అతని యొక్క వివరణ తీసుకుందాం. చెప్పండి. నా పేరు సున్నం రాజేష్ అండి. మల్లాపూర్లో భవానీ నగర్ కాలనీ ఉన్నది. ఆ కాలనీ ఏర్పడి కూడా 30 సంవత్సరాలు అవుతున్నది. 30 సంవత్సరాల నుంచి ఆ సమస్య చాలా పెద్దగా ఉన్నది. వర్షాలు వచ్చినప్పుడల్లా చాలా వాటర్ వస్తుంటుంది. డ్రైన్ వాటర్, అది హౌసింగ్ బోర్డు మౌలాలి ఈసెల్ నుంచి వస్తుంటుంది. ఆ వాటర్ని కాలనీలలో పోతుంటే డ్రైనేజ్ శాంక్షన్ కోసమని డ్రైనేజ్ శాంక్షన్ అయింది. ఆ డ్రైనేజ్ కాలనీలో మొత్తం వేసినారు. ఆ లింకు కలపడానికి సంవత్సరం గడుస్తుంది. ఓపెనింగ్ అయ్యి 8వ నెలలో 10వ తారీఖు పోయిన సంవత్సరం ఓపెన్ చేసి ఇప్పుడు సంవత్సరం కావస్తుంది. అది దానికి 2 స్తంభాలు అడ్డం వస్తున్నాయి. ఆ స్తంభాలను తొలగించడానికి ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఒకసారి కొటేషన్ ఇవ్వమంటే ఒకసారి లెటర్ రాస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళకు దానికి స్పందించలేదు. ఆ రోజు ఒకటి చెప్పారు, మళ్ళీ తర్వాత రెండోసారి కూడా లెటర్ పెడితే దానికి కూడా స్పందిస్తలేరు. ఏమనంటే రేపు వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు, మాకు పని ఉన్నది అంటారు. ఇట్లా ఒకరికొకరి మీద ఒకరు చెప్పుకోవడం వల్ల చాలా రోజుల నుంచి ఆ సమస్య పెండింగ్ అవుతుంది. ఒక నెల అయితే 1 year అవుతుంది. కాంట్రాక్టర్ వెళ్ళిపోతే మా సమస్యలు అన్ని పరిష్కారం కాకుండా అన్యాకృతం అయి ఉంటాయి. అది ఓపెన్ డ్రైనేజ్ తోటి ఆ చుట్టుపక్క ఖాళీలలో వాసన, దోమలు, పక్క పొంట సెంటెన్స్ కాలేజ్, చర్చి ఉన్నది, పీజీ కాలేజ్ ఉన్నది. అందరికీ మార్కెట్, సండే మార్కెట్ కూడా ఉన్నది. ఆ మార్కెట్లో గబ్బు వాసన, అది దోమలకు ఆ నీళ్లు అన్నీ వస్తుంటాయి. చిన్న చినుకు పడితే చాలు మళ్ళా రోడ్డు నిడుతున్నాయి. అది క్రాస్ జెడ్ టైప్లో తిరుక్కుంటా పోవడంలో ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు అవి పొంగిపోతున్నాయి. అవి సీదా చేసిండ్రు. దాన్ని చేయడంలో చిన్న పని. దానికోసం వీళ్ళంటే వాళ్ళంటే వీళ్ళని ఇద్దరు తప్పించుకుంటానికే చూస్తున్నారు కానీ ఆ వర్క్ జరగట్లేదు. ఎన్ని రోజులు దాన్ని ఆపుతారో. ఇవాళ కాదు కదా, అది కొన్ని 50 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. అది ఆ ఇండ్లు ఎక్కువ పెరగడంలా చిన్న చిన్నగా ఆ రోజు ఎట్లంటే అట్లా పోయినాయి. ఈరోజు కాళ్ళు డ్రైనేజీలలో పోవడం సిస్టమ్ అయింది. అది ఇంకా ఎన్ని రోజులకు దాన్ని కలపడితే ఒక సమస్య తీరిపోతుందని మేము అనుకుంటుంటే ఈడికేంచి కిలోమీటర్ కలిపిండ్రు. ఈ లింక్ కలపకపోవడానికి అంత సమస్య అంతా వృధా అవుతుంది. ఆ లింక్ కలిపితే ఈ వేసిన దానికి సాధకమం అవుతుంది. మళ్ళా పైకి పోవడంలో వేసింది కూడా వేస్ట్ అవుతుంది. ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఇలానే అంటున్నారా, లేకుంటే వీళ్ళ మీద జిహెచ్ఎంసీ వాళ్ళు ఇవ్వట్లేదు, లెటర్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారా, లేకుంటే ఎక్కడ జాప్యం అనేది జరుగుతుంది? ఈ పని జిహెచ్ఎంసీ వాళ్ళు ఏఈ గారు, సెవెంత్ మేడం గారు మాకు లెటర్ కూడా ఇచ్చింది. నేను ఇచ్చిన బాబు, మేము గట్టిగా అడిగితే కాదు బాబు మేము ఇచ్చినామని మాకు లెటర్ ఇచ్చింది. దాన్ని తీసుకుపోయి కృష్ణయ్య గారిని అడిగితే ఆయన ఫోన్లో స్పందించడు, అడిగితే ఉల్టా మన మీదకి అంటాడు. సర్వీస్ కూడా కరెక్ట్ చేయట్లేదు. వాళ్ళు ఇంకా కొన్ని వర్కులు కూడా అట్లా చేసినాయి, డీడీ కట్టినాయి, అవి పెండింగ్లే ఉన్నాయి. ఏఈ గారు ఏం చేస్తున్నారు? నేను వచ్చినాక ఎవరైనా ఏఈలు ఏం వర్కులు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని డీడీలు కట్టిర్రు, కోర్టు కేసులు ఏమున్నాయి, ఇవన్నీ చూసుకోవాలి కదా. రోజు మరి చెట్లు ఎన్ని పెరుగుతున్నాయి, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఏఈ గారికి ఉన్నదాన్ని నేను చూడనే లేదు, నేను లెటరే చూడలేదు అంటున్నాడు. ఎన్ని రోజులకు చూస్తాడు ఆయన? డ్యూటీ ఉద్యోగం చేస్తుండా లేదా? జీతాలు తీసుకుంటున్నప్పుడు, నెలకైతే కరెక్ట్ తీసుకుంటున్నప్పుడు మరి ఏం చూస్తున్నారు? మరి కార్పొరేటర్ గారే కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళు కూడా పోయి మరి కొన్ని సమస్యలు మరి ఓపెన్ చేసినాం, పోయినాం, అయిపోయింది. మరి దాన్ని ఎవరు పట్టించుకోవాలి? మేము గతంలో ఏదైతే జిహెచ్ఎంసీ మేయర్ కొత్తగా ఏర్పడినప్పుడు జిహెచ్ఎంసీ మేయర్ ఎవరైతే గద్వాల విజయలక్ష్మి ఉన్నారో ఆమె కూడా వచ్చేసి ఇక్కడ శంకుస్థాపన అనేది చేయడం జరిగింది. ఒక వీడియోలో చూసినట్టయితే ఒక శంకుస్థాపన శిలాఫలకం కూడా కనిపిస్తున్నది. స్థానిక కార్పొరేటర్ బేతి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వీళ్ళందరూ కలిసి గద్వాల విజయలక్ష్మి మేయర్ కూడా అందరు కలిసి వచ్చేసి ఒక శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ యొక్క శంకుస్థాపనగానే మిగిలిపోయింది తప్ప పని మాత్రం పూర్తి కాలేదనే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చేస్తున్న ఆవేదన. ఏదైతే ఇప్పటికైనా ఏదైతే సంవత్సరం కావస్తున్న 10వ నెల 8వ తారీఖు 23 నాడు శంకుస్థాపన చేశారు, ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికైనా స్థానిక కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ పట్టించుకుంటారా లేదా అనేది అతని మాటల్లో తెలుసుకున్నాం వివరణ. వాళ్ళు పట్టించుకుంటూ తిరిగి వాళ్ళకు దగ్గర తీసుకపోతే ఈ రోజు వస్తున్నాం, రేపు వస్తున్నాం, అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు కూడా మాట్లాడితే ఇవాళ 2 రోజులలో తీయకుండా నిన్న ఏం చెప్పిండు? నేను 2 రోజులలో నీకు వర్క్ నేను చేస్తా, ఇప్పుడు పోయి చూసుకుంటున్నా, నేను పని 2-3 రోజులలో నీకు చేసినాక నేను నీతో మాట్లాడుతా అన్నాడు.
ఇప్పుడు ఎన్ని రోజులకు మాట్లాడుతుంది అది కూడా ఛాలెంజ్గా తీసుకుందాము. ఆయన చేస్తే వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు ఈ మాటలు కల్లబోలి మాటలు చెప్పడమే తప్ప వర్క్ చేస్తలేరు. వాళ్ళు ఎన్ని రోజులకు చేస్తారు? మేము అడిగితే మా మీదనే దబాయింపు, మీకు నన్ను వర్క్ చేయమన్నట్టుగా ఇది ఏదో ఒక దబాయింపు చేయడం తప్ప వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు కాలనీలో కూడా, కానీ పని చేయడం లేదు. ఏమన్నా అంటే మీరు ఇట్లా అడిగారు అట్లా అడిగారు అన్న ధోరణే చెప్తున్నారు. కొంతమంది ఇట్లా బెదిరింపు ధోరణికే తెస్తున్నారు. కానీ వర్క్ చేసి కాలనీలల్లో మంచి పేరు తెచ్చుకుంటే కార్పొరేటర్కి కానీ ఎమ్మెల్యేలకు కానీ అందరికీ మంచి పేరు వస్తుంది. రేపు మళ్ళీ ఒకసారి గెలిచే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ఉంటే ఎట్లా? అందుకోసము అందరూ ఈ సంవత్సరం గడుస్తుంది. ఇప్పుడు కాంట్రాక్టర్ వెళ్ళిపోతే మళ్ళీ టెండర్ విలువాలంటే ఎంత టైం అవుతుంది, ఎంతవరకు అవుతుంది, ఇవన్నీ కూడా గమనించి ఇది తొందరగా చేసి కాలనీ వాళ్ళని ఆదుకొని వాళ్ళకు కూడా పబ్లిక్ కూడా సమస్య లేకుండా కింద పడిపోయి దెబ్బలు తాగుతున్నాయి. మీరు చూసిరు కదా, ఆ దెబ్బలు తాగిన మనుషులు కూడా వచ్చి చెప్తున్నారు. వాళ్ళందరికీ గాయాలయ్యి హాస్పిటల్లోకి పోవడం మంచిగా ఉంటుందా? ఇది కరెక్ట్ కాదు కదా. మరి ఎన్ని రోజులకు చేస్తారో మీరే చూద్దాం, వేచి చూద్దాం. ఇప్పుడు 2 రోజులలో మళ్ళీ ఆయన చేయకపోతే పెద్ద ఎత్తున వాళ్ళ ఆఫీస్ మీదనే ధర్నా చేస్తామని మేము కూడా అందరం మీ ముంగడ వీడియో ముంగడ చెప్పదలుచుకుంటున్నామండి. ధర్నా చేస్తాం పెద్ద ఎత్తున కాలనీ వాళ్ళు అందరం పోయి కూడా, మా పార్టీ తరఫు నుంచి కూడా అందరం పోయి చేస్తాం. రంగప్రవేశం చేసిన తర్వాత ఏదైతే ఉన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్ చేయగా, లైవ్ లో ఫోన్ చేయగా మీడియా రంగప్రవేశం చేసేటువంటి ఉటావుటిన వచ్చేసి ఈ యొక్క సమస్య గురించి ఏఈ కిష్టే, ఎవరైతే ఎలక్ట్రికల్ ఏఈ కిష్టే ఉన్నాడో ఆయన వచ్చి పరిశీలించడం జరిగింది. ఏదైతే ఈ సుమారు ఏదైతే నాలా కనెక్టివిటీ ఉందో సుమారు 50 నుంచి 60 మీటర్ పొడవు ఉన్నది కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ చేసినట్లయితే పెద్ద సమస్య తీరుతున్నది. పల్లపురం భవన్ నగర్ కాలనీ వాసుల యొక్క సమస్య అనేది, మురుగునీరు సమస్య అనేది తీరుతున్నది. ఇది గతంలోనే ఎండాకాలంలోనే చేయవలసిన పని, కానీ ఇప్పుడు వానకాలం వచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్, ఎమ్మెల్యే గారు కూడా దీనిపై స్పందిస్తలేరు అని చెప్పేసి ఒక చెప్తున్నారు. స్థానిక నాయకులు, టీడీపీ నాయకులు చెప్తున్నారు. దాని మీద కూడా ఎలాంటి, ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రికల్ ఏఈ వచ్చారో ఎలక్ట్రికల్ ఏఈ 2 రోజుల్లో దాని మీద స్పందిస్తామని చెప్పారు. దాని గురించి కూడా ఏ విధంగా ఉంటది పనితనం అనేది, దాని విధంగా చేయనట్లయితే ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలకు పాల్పడతారు అని చెప్పేసి ఈ యొక్క వివరణ మేము అదే అంటున్నామండి. ఇప్పుడు 2-3 రోజులలో చూస్తాం, వాళ్ళు స్పందిస్తలేమో స్పందించరు. లేకుంటే ఎలక్ట్రికల్ ఆఫీస్ ముందు కిష్టయ్య దగ్గర ధర్నా కార్యక్రమం చేయదలుచుకున్నాము. ఈ ధర్నాలు చేస్తే కానీ కూడా వాళ్ళకి చేస్తారా లేదా? వాళ్ళు కూడా ప్రతి పని కూడా ధర్నాలు చేసి సాధించుకోవాలంటే ఈ రోజులలో కాని పని, కానీ చేయలేదు. కాబట్టి ఈ పని చేయకపోతే 2-3 రోజులలో ధర్నా చేస్తాము. కాలనీ వాళ్ళము, మల్లాపూర్ విలేజ్లో మా పార్టీ తరఫున చాలా పార్టీల నుంచి కూడా మేము పోయి ధర్నా చేసి ఆయనకు తగిన చర్య తీసుకోమని ఈడీ గారికి వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అదే ఏదైతే ఉన్నదో డ్రైనేజ్ సమస్య ఉన్నదో ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వల్ల డిలే జరుగుతుందని చెప్పేసి స్థానిక నాయకులు, బీసీసీఎల్ స్టేట్ బీసీసీఎల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సూర్యం రాజేష్ గారు చెప్తున్నారు. అతని మాటల్లో విన్నాం ఇప్పటి వరకు. ఈ యొక్క వీడియోలో చూస్తున్నాము. ఈ యొక్క వీడియోలో చూస్తున్న ఈ యొక్క నాల ఏదైతే ఉన్నదో ఇదైతే కరువుగా, అంటే సరిగ్గా స్ట్రేట్ గా పోకుండా వంకలు తిరిగిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నాము. ఏదైతే ఫ్లడ్ వాతావరణం, ఏదైతే వర్షాకాలం ఉన్నదో వర్షాకాలంలో బాగా భారీ వర్షాలు వచ్చినట్లయితే ఈ యొక్క వాటర్ అనేది పొంగిపోతున్నది, రోడ్ల పైన పోతున్నాయి. ఆ రోడ్ల పైన పోవడం వల్ల ఈ రోడ్డు సరిగ్గా కనెక్టివిటీ లేకపోవడం వల్ల అందరూ ఇబ్బందుల పాలవుతున్నారు, గాయాల పాలవుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇవన్నీ చెప్తున్నారు. ఈ యొక్క 2 రోజులు 3 రోజులు వేచి చేయాల్సిన అవసరం ఉన్నది. జర్నలిస్ట్ కృష్ణ, హైదరాబాద్, తెలంగాణ. Thank you.